అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం తీవ్ర వాయుగుండంగా మారటం, దాని ప్రభావంతో ఖమ్మం పట్టణం వరదల్లో చిక్కునిపోయి కకావికలమైపోయింది. ఖమ్మం పట్టణంలో సగం ప్రాంతం వరదల్లో చిక్కుని ఇళ్ళు కోల్పోయారు, నిర్వాసితులయ్యారు. కనీసం ఇంట్లో సామాన్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో అన్నీ కొట్టకపోయినాయి. అందులో భాగంగానే మన జర్నలిస్టులు కూడా బొక్కలగడ్డ ఆ ప్రాంతంలో మున్నేరు పరివాహక ప్రాంతంలో ఒక 6 జర్నలిస్టులు అక్కడ అద్దెలకు ఉంటున్నారు. వాళ్ళ ఇళ్ళు కూడా కొట్టుకుపోయినాయి, సామాన్లు కొట్టుకుపోయినాయి, సర్వస్వం కోల్పోయారు. వాళ్ళకి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం జరిగింది. కనీసం తినటానికి తిండి కాదు కదా, ఒంటి మీద ఉన్నటువంటి బట్టలతోనే వాళ్ళు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ అల్లవనారాయణ గారు మన జర్నలిస్టులు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అల్లవనారాయణ గారి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ జర్నలిస్టులకు తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న కుటుంబాల జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను ఈరోజు అందించడం జరిగింది. అంతేగాక ఇంకా మన సోదర జర్నలిస్టులు ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా ఆదుకుంటాం. అది మన యూనియన్ మొదటి నుంచి కూడా మనకు యూనియన్కి ఒక లక్షణం ఉంది. ఆర్థికంగా దెబ్బతిన్న జర్నలిస్టులు కానీ, ఆరోగ్యరీత్యా దెబ్బతిన్న జర్నలిస్టులు కానీ మనం మొదటి నుంచి ఆదుకుంటున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఈ సేవా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాం. తుఫాన్ తాకిడికి గురైనటువంటి ఏదైతే ప్రజలతో పాటు జర్నలిస్టులు కూడా ఈరోజు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి దాదాపు 8 మంది జర్నలిస్టులు మొత్తం కూడా ఏదైతే కుటుంబాలు మొత్తం కూడా ఒక రకంగా వీధిన పడ్డాయి. దీని నుండి జర్నలిస్టు యూనియన్గా ప్రధానంగా టీజేఎఫ్గా మేము అందరం కూడా స్పందించి ఏదైతే సర్వం కోల్పోయినటువంటి ప్రజలతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు, జర్నలిస్టులను ఆదుకోవాలని యూనియన్ బాధ్యులుగా మేము వాళ్ళకి తక్షణ సాయంగా వాళ్ళకి బియ్యం సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇది ఎవరికి రాని విపత్తు రాష్ట్రంలో జర్నలిస్టులకు కూడా వచ్చింది. వారికి ఏదైతే ప్రభుత్వం నుంచి ఇంకా ప్రజల నుంచి మద్దతు ఉండాలని, ప్రభుత్వం కూడా సహకారం అందించాలని చెప్పేసి మేము జర్నలిస్ట్ యూనియన్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మున్నేరు వరదలతో ఖమ్మం పట్టణంలో దాదాపు సుమారు 30 కాలనీలు కూడా జలమయమయ్యాయి. ప్రజలంతా నిరాశ్రయ్యారు. ఈ సందర్భంగా ఆ కాలనీలో నివాసం ఉంటున్న బొక్కలగడ్డ, మోతీనగర్ ప్రాంతాల నివాసం ఉంటున్న మన జర్నలిస్ట్ సోదరులు కొంతమంది దాదాపు సుమారు 6-7 ఉన్నారు. వాళ్ళందరికీ టీజేఎఫ్ తరఫున కొంత ఉడతాభక్తిగా సహాయంగా గ్రాసరీస్ వాళ్ళకి అందించడం జరిగింది. ఈరోజు భవిష్యత్తులో కూడా వాళ్ళందరినీ కూడా ఏ విధంగానైనా ఆదుకోవడానికి మా యూనియన్ ముందుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.